హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా విశాలాంధ్ర పేపర్లో వచ్చిన వార్తను చూద్దాం. విశాలాంధ్రలో బాబు సూపర్ సిక్స్ గురించి ఒక పిక్చర్ వేసి ఫోటో వేసి కింద వార్త రాశారు. కూటమికి ఆర్థిక సవాళ్ళు వచ్చినాయట. దానివల్ల అప్పులు పెరుగుతున్నాయి, అప్పుల భారం పెరిగింది, పథకాల అమలుపై అనుమానాలు, తల్లికి వందనం దూరం. ఇక దాంట్లో అనుమానం ఏముంది? డైరెక్ట్గా క్యాబినెట్ సమావేశం పెట్టి తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ ఈ సంవత్సరం లేకపోవచ్చు అని చెప్పారు. దానికి నిధులే కేటాయించలే. తల్లికి వందనం, అన్నదాత సుఖీభావతో పాటు గోరుముద్దని, ఇంకా రకరకాలుగా ఈబీసీ నేస్తామని, కాపు నేస్తామని, మత్స్యకారులు నేస్తామని, విద్యా కానుక, విద్యా దీవెన ఇట్లాంటి దాదాపు 2019 నుంచి 2024 సంవత్సరం వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నవరత్నాల పేరుతోని ప్రజల అకౌంట్లలో డబ్బులు వేశారు. ఒక 2,73,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలలో పేద ప్రజల అకౌంట్లలో ప్రభుత్వ సంపదని జమ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఆయనకి వత్తాసు పలికే కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్ళు పదే పదే చెప్తూ ఉండేది. బటన్ నొక్కుతుండు, ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని. సరే, బటన్ నొక్కిండా, శ్రీలంక చేసిండా, భారతదేశంలో చేసిన పక్కన పెడితే అక్కడ కనపడుతున్న నొక్కిన బటన్ ఎక్కడ పోయిందో తెలుస్తుంది. 2,73,000 కోట్ల రూపాయలు పేద ప్రజల అకౌంట్లలో రికార్డు ఉంది. అది మరి ఇవాళ మీరు ఏ బటన్ నొక్కట్లే, కానీ 1,45,000 కోట్ల రూపాయలు 9 నెలల్లో అప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుల భారం అయింది, కానీ సూపర్ సిక్స్ లేదు. అప్పుల భారం అయింది, బాబు గ్యారంటీ లేదు, బాబు షూరిటీ లేదు. మరి ఎటుపోయినాయి? సరే, జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కిండో, శ్రీలంక చేసిండో అంటే అక్కడ కనపడుతుంది. మన ప్రజలకే ఆ సంపద పోయింది, మన ప్రజలే రొటేట్ అవుతుండ్రు, మళ్ళీ వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రూరల్ ఎకానమీ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది. దానివల్ల చాలా రంగాలు పరిపుష్టి అయినాయి. మరి ఇవాళ మీరు చేస్తున్న 1,45,000 కోట్ల రూపాయలు ఎటుపోయినాయి, ఏం చేశారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. దానికి సంబంధించి మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు అడుగుతున్నాయి. ఆయన ఆర్థిక సవాళ్ళని, పెరుగుతున్న ఆర్థిక భారం, అప్పుల భారం, పథకాల అమలుపై అనుమానాలు. మీకు ఆర్థిక సవాళ్ళు కూటమికైతే ప్రజలకి మోసపోయారు. ప్రజలకు కూడా పథకాల సవాళ్ళు అయినాయి. వస్తాయా రావా, ఇస్తాడా ఈడా, వస్తాయా రావా, ఇస్తాడా ఈడా అనే చందంగా అయింది. ఇప్పటికే 1 ఇయర్ ఎగ్గొట్టే పరిస్థితి దాదాపు కనపడుతూనే ఉంది. ఒకవైపు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల అమలు, మరోవైపు అప్పుల భారం రాష్ట్ర ప్రభుత్వానికి సవాళ్లుగా మారాయి. ఎవడి ఇవ్వండో సూపర్ సిక్స్? దేనికి ఇచ్చారు? ఇవాళ అప్పులు అయినాయి అంటున్నారు. అప్పులు అయిన సంగతి ఆ రోజు తెలియదా అనేది ప్రజలు అడుగుతుంది. ఎవరు ఇవ్వన్నారు మిమ్మల్ని? అధికారంలో వచ్చినప్పటి నుంచి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం నిరంతరం సమీక్షలు చేస్తుండట. ప్రణాళికలు చేపడుతున్నప్పటికీ ఈ 9 నెలల్లో అనుకున్నంతగా ముందుకు వెళ్ళలేదని విమర్శలు ఉన్నాయి. ఇది అనుకున్నంత ముందుకు వెళ్ళడానికి వాళ్ళు డబ్బులు ఇస్తే కదా. ఆయన ఇచ్చిన ఏంది ఇది సూపర్ సిక్స్ అమలుకు ఆర్థిక సమస్యలు అవరోధాలుగా నిలుస్తున్నాయి. సూపర్ సిక్స్ హామీలో ఒకటైన తల్లికి వందనం ఈ విద్యా సంవత్సరం తల్లులకు దూరమైంది. అన్నదాత భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగ వృత్తి దూరమైనట్టు కనిపిస్తున్నాయి. అయినట్టు కనిపించడం కాదు, అయినాయిగా. తల్లికి వందనం అనేది జూన్లో వేస్తా అన్నాడు. వచ్చే జూను 2025 జూన్లో స్కూళ్ళు ప్రారంభమయ్యేటప్పుడు అప్పుడు వేసినప్పుడు అది అయాలు చూడాలి. మళ్ళీ ఇప్పుడు లేదులే, కానీ ఇప్పుడైతే ఒక 3 నెలల తర్వాత, 4 నెలల తర్వాత ఉంటాయి స్కీములు అని చెప్పారు. అంటే ఈ సంవత్సరం లేదు, ఎగ్గొట్టినట్టే. ఇట్లా నేను ఎంతమంది ఉంటే పిల్లలు అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇస్తా అని చెప్పిండు. కానీ ఇయ్యకపోగా అసలు ఎగ్గొట్టే కార్యక్రమానికి నాంది పలికినట్టు కనిపిస్తుంది. ఉచిత బస్సు ప్రయాణం అదే కథ. అన్నదాత సుఖీభావ పైన ఇంకా అస్పష్టత ఉందట. ప్రతి నెల 1వ తేదీన సామాజిక పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తుంది. రైతులకు ప్రతి ఏటా 20,000 ఆర్థిక సాయం అందిస్తామన్న అన్నదాత సుఖీభావ పథకం విధి విధానాలపై అస్పష్టత. అంటే ఇయ్యదలుచుకున్నప్పుడు వస్తుంది స్పష్టత, ఇయ్యదలుచుకున్నంతసేపు అస్పష్టత ఉంటుంది. మొత్తానికైతే ఎగ్గొట్టే కార్యక్రమం స్టార్ట్ అయింది అన్నట్టుగా విశాలాంధ్ర పేపర్ వార్త రాసింది. ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. సూపర్ సిక్స్కి ఎగనామం పెట్టే కార్యక్రమం స్టార్ట్ అయినట్టే ఉంది. దాంట్లో ప్రధానంగా తల్లికి వందనం అనేది కొన్ని లక్షల మంది మహిళలకు సంబంధించి, అన్నదాత సుఖీభావ కొన్ని లక్షల మంది రైతులకు సంబంధించి దాదాపు 54 లక్షల పైచిలుకు రైతులు ఉన్నారు. వీళ్ళందరినీ ఒక రకంగా మోసం చేసిండా చంద్రబాబు నాయుడు గారు అనే పరిస్థితి వాళ్ళ ప్రజల్లో చర్చ జరుగుతుంది. గ్రామాల్లో
చర్చ కూడా ఎట్లా జరుగుతుందంటే కంపారిజన్ జరుగుతుందన్నమాట. ఓహో! అదే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ఉంటే మనకి 15,000 రూపాయలు తల్లికి వందనం వచ్చేది. 13,500 రూపాయలు రైతు భరోసా వచ్చేది. ఈ 2 ఎగనాం మనమే చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి ఎగనాం పెట్టించుకున్నాం అనే ఒక చర్చ కంపారిజన్ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి. ఈ ఇద్దరి పరిపాలనకు మధ్యలో ఒక తేడా వ్యత్యాసాన్ని గమనించుకుంటున్న పరిస్థితి, ప్రజలు ఒక విశ్లేషణ చేసుకుంటున్న పరిస్థితి. సామాన్య ప్రజలు కూడా విశ్లేషణ వాళ్ళే సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం కూటమికి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో కంపారిజన్ స్టార్ట్ అయిందో అది కూటమికి సవాలే. ఇది జరుగుతుంది. మొత్తానికైతే విశాలాంధ్ర పేపర్ ఇది ఒక వార్త రాసి, నెక్స్ట్ మనం సాక్షి పేపర్ చూద్దాం. సాక్షిలో లిక్కర్ గురించి రాసిండు. మార్జిన్లో చీర్సుందట, ఇప్పటికే భారీగా కమిషన్ల కొలగొట్టిన మద్యం లైసెన్సులు జారీ, ఆపై మార్జిన్ పెంపు పేరిట కుతంత్రం. ఏటా 100 కోట్ల ముడుపులు ముట్ట చెప్పేందుకు డీలు, దాంతో మార్జిన్ 14% పెంచేందుకు పచ్చ జెండా. ఏఆర్టీని సవరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిందట. ఇక మద్యం ధరలు భారీగా పెంపు, 3 కేటగిరీల మీద 10 నుంచి 20% పెంచుతూ ఉత్తర్వులట. క్వార్టర్ బాటిల్పై 20 రూపాయల నుంచి 30 రూపాయల వరకు అదనంగా భారం. మందుబాబుల జేబులు గుల్ల, పక్కాగా కథ నడిపిన ముఖ్య నేత. మార్జిన్తోని చీర్సట. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పిండు, మేము అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తానన్నాడు అని చెప్పి నిజంగానే అధికారంలోకి వచ్చాక 99 రూపాయలకే క్వార్టర్ అన్నాడు, 100కు 1 రూపాయి తగ్గించి 99కే మేము క్వార్టర్ ఇస్తున్నాం, తాగండి తూగండి అన్నాడు. ఏం క్వార్టర్? చీప్ లిక్కరు. దాన్ని ఆంధ్రజ్యోతి ఈనాడు కూడా 99కే క్వార్టర్ ఇస్తుండో. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారా, ఆయన వచ్చాక ఎంత మార్పు వచ్చిందో తాగుబోతులకు అన్నట్టు ఒక వార్త రాశారు. తాగేటోడికి మేలు జరిగినట్టు ఒక వార్త రాశారు. అయితే ఇప్పుడు ఏమైందంటే అది జరిగి ఒక 3-4 నెలలు కూడా కాలేనట్టుంది. ఇప్పుడు మార్జిన్ పెంచారట. మార్జిన్ పెంచి రిటైల్ ట్యాక్స్ అని ఉంటుంది, యాన్యువల్ రిటైల్ ట్యాక్స్ అని, అడిషనల్ రిటైల్ ట్యాక్స్ అని ఏఆర్టీ అని ఉంటుంది. దాన్ని 14% మార్జిన్ పెంచారట. ఇప్పుడు 14% మార్జిన్ పెంచి ప్రజలను ఎత్తనేసి 3,000 కోట్ల రూపాయలు ఆ మార్జిన్ పెంచడం వల్ల వస్తాయట. ఆ 3,000 కోట్లలో 1,000 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీలోని ఒక ముఖ్య నాయకుడికి వెళ్తాయి. ఇక దానికోసం ఇది పెంచారనేది సాక్షి పేపర్ వార్త రాసింది. మరి మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జే ట్యాక్స్ అన్నారు, మద్యం నకిలీది అమ్ముతున్నారు అన్నారు, ప్రజల ప్రాణాలు పోయినాయి అన్నారు, ప్రజల రక్తాన్ని తాగుతున్నారు అన్నారు. మరి ఇవాళ ఏ పద్ధతిలో మీరు నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తామని చెప్పిన తర్వాత ఏఆర్టీ 14% మార్జిన్ దేనికి పెంచారు? ఏ ఇంటెన్షన్తో పెంచారు? ఎవరి మేలు కోరి పెంచారు? ప్రజల మేలు కోరారా, లేదా వైన్ షాపుల మేలు కోరారా, మద్యం వ్యాపారం చేసే వ్యాపారస్తులు మేలు కోరారా? అంటే దీంట్లో మద్యం వ్యాపారులకు సంబంధించిన మేలు కోరిందే ఉంది. మద్యం వ్యాపారులకు మేలు అంటే నాయకులకు మేలైంది. ఎందుకంటే ఆ మద్యం వ్యాపారాలలో ఉన్న సిండికేటులో మొత్తం పచ్చ పార్టీకి సంబంధించిన నాయకులకి వచ్చినాయి అనేది ఒక ఆరోపణ ఉంది, ఒక చర్చ ఉంది. మళ్ళీ వాళ్లే పంచుకోవాలి. 14% ఒక 4% ముఖ్య నాయకుడికి, 10% అసలు వైన్ షాపుల వాళ్ళకి. 3,000 కోట్లలో 3వ వంతు అంటే 1,000 కోట్ల రూపాయలు ముఖ్య నాయకుడికి పోతాయి అనేది ఈ వార్త చెబుతున్న పరిస్థితి. మొత్తానికైతే మార్జిన్లోనే చీర్ చేస్తారట. మరి దీన్ని ఏమంటారు? మొన్నటిదాకా జే ట్యాక్స్, మద్యం 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 అని అన్నారు. ఇప్పుడు ఏమనాలి మరి? దీన్ని ఏ లెక్కన అనాలి? ఈ మధ్య తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో దానికి ప్యాలెస్ అని పెట్టి జగన్మోహన్ రెడ్డి ఇంటిని, ప్యాలెస్లో 280 మనీ వెండింగ్ మిషన్లు అంటే డబ్బులు లెక్కబెట్టే మిషన్లు పెట్టి 900 మందిని స్టాఫ్ను పెట్టి 24/7 3 షిఫ్ట్లలో లెక్కేస్తున్నారు డబ్బులు అని చెప్పి రాశారు. 900 మంది 3 షిఫ్ట్లలో 280 మిషన్లు పెట్టి డబ్బులు లెక్క పెట్టాని. డబ్బులు అంటే ఒక రఫ్ లెక్కేశారు జర్నలిస్ట్ వైఎన్ఆర్ గారు. రఫ్ లెక్కేస్తేనే ఒక నెలలో 1,30,000 కోట్ల రూపాయలు వస్తాయి. ఆ డబ్బులు నిజంగా లెక్కేస్తా అన్ని మిషన్లు అంతమంది మనుషులతోని ఒక నెలలో 1,30,000 కోట్ల రూపాయలు వస్తాయట. మరి ఒక సంవత్సరానికి ఎన్ని కోట్లు వస్తాయి, 5 సంవత్సరాలు ఎన్ని కోట్లు వస్తాయి, అసలు ఆ డబ్బులు ఎక్కడ దాస్తారు? మొత్తం భారతదేశ బడ్జెట్ కూడా లెక్కేయచ్చు. అన్ని మిషన్లు అంతమంది మనుషులు ఉంటే మొత్తం భారతదేశ బడ్జెట్ కంటే ఎక్కువ వస్తుంది ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారి జే ట్యాక్స్ పేరుతోని తిన్న డబ్బులు అనే లెక్కలో చెప్పారు. మొత్తం భారతదేశం బడ్జెట్ కంటే కూడా
ఒక 10 దేశాల బడ్జెట్ అంత ఉంటుంది. 5 సంవత్సరాలు నిజంగానే వాళ్ళు చెప్పిన లెక్కలలో ఉంటే చెప్పేదానికి చేసేదానికి పోతూ ఉండాలి. ఇక వాళ్ళు ఆ లెక్కలు చెప్పారన్నమాట. ఏది పడితే అది ఇక అనేద్దాం అయిపోయా నమ్ముతారు జనాలు అనే ఒక నమ్మించే కార్యక్రమం తప్ప అంత ఈజీగా నమ్మటానికి కూడా మ్యాజిక్ ఫిగర్ అది మ్యాజిక్ లాజిక్ గలవాలి కదా. నోట్ మరి దీన్ని ఏమంటారు ఇప్పుడు ఈ 1000 కోట్లు ఎవరికి పోతున్నాయి మరి? మొన్నదాకా జే ట్యాక్స్, మరి ఇప్పుడు దీన్ని ఎల్ ట్యాక్స్ అంటారా? ఎల్ ట్యాక్స్ అంటారా, సి ట్యాక్స్ అంటారా దీన్ని? ఇప్పుడు ప్రజలు ఏమనుకోవాలి మరి? ఇప్పుడు మీరు పెంచిన మార్జిన్లో వచ్చిన 1000 కోట్ల రూపాయలు ఏదో ముఖ్య నాయకుడికి పోతాయి అంటున్నారా? ముఖ్య నాయకుడు ఎవరు? సి ట్యాక్సా, ఎల్ ట్యాక్సా? ఏ ట్యాక్స్కి పోతున్నాయి అనేది ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితికి వచ్చింది. తన వెనక పవన్ ఉన్నాడని కిరణ్ రాయలు బెదిరించేవాడు. జనసేన నాయకులతో ఫోన్ చేయించి హెచ్చరిస్తున్నాడు. కాణిపాకం వచ్చి ప్రమాణం చేస్తే అన్నీ వదులుకుంటా. తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల బాధితురాలు లక్ష్మిని అరెస్ట్ చేసిన పోలీసులు. కోర్టు ప్రాంగణంలో సొమ్మసిల్లి పడిపోయిన లక్ష్మి, ఆమె అరెస్టు గురించి 2 రోజుల ముందే చెప్పిన కిరణ్ రాయల్ తిరుపతి జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయలు పైన ఆ తిరుపతికి సంబంధించిన ఒక మహిళ లక్ష్మీరెడ్డి అని ఆమె కొన్ని వీడియోలు ఆడియోలు రిలీజ్ చేసి నన్ను ఇట్లా వాడుకుండు, నా డబ్బులు వాడుకుండు, మనిషిని వాడుకుండు, బంగారం వాడుకుండు, అంతా నన్ను రోడ్డును పడేసిండు, నాకు అన్యాయం చేసిండు అని చెప్పి ఆమె కొన్ని వీడియోలు ఆడియోలు రిలీజ్ చేసింది. దాని తర్వాత కిరణ్ రాయలు లేదు ఆమె పెద్ద చీటరు, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో ఆమె పైన కేసులు ఉన్నాయి, రేపో మాపో రాజస్థాన్ నుంచి పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు అని పక్కా ఇన్ఫర్మేషన్ చెప్పుడు. ఆయన ఏ స్టేట్మెంట్ అయితే ఇచ్చిండో అదే స్టేట్మెంట్ ప్రకారం నిన్న ఆ లక్ష్మీరెడ్డి నిన్న ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టింది జరిగిన విషయాలపైన. ప్రెస్ మీట్ పెడుతూ ఇప్పుడు నేను చేసిన ఆరోపణలు ఏమైనా తప్పు ఉన్నాయంటే కాణిపాకం టెంపుల్కి వచ్చి ప్రమాణం చేస్తే ఏది మాట్లాడినా వదిలేసిపోతా అన్నది చెప్తూ, కిరణ్ రాయల్ ఎప్పుడు నాతో చెప్తూ ఉండేవాడు, నా వెనక పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ఇద్దరు ఉన్నారు, నాకు వాళ్ళు అండ ఉన్నారు అని చెప్తా ఉండేది అని చెప్పింది. వాళ్ళిద్దరి మీద ఆరోపణ చేసింది. అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతోని ఫోన్లు చేసి బెదిరిస్తున్నా అని కూడా చెప్పింది. ఆమె అక్కడ ప్రెస్ మీట్ అయిందో లేదో జైపూర్ నుంచి పోలీసులు వచ్చారు. జైపూర్ పోలీసులు ఎప్పుడో 2021లో ఒక ఎఫ్ఐఆర్ ఉందట, దాంట్లో తప్పించుకొని తిరుగుతుందని చెప్పి అరెస్ట్ చేసి తీసుకుపోయారు. అరెస్ట్ చేసి రుయా ఆసుపత్రికి తీసుకుపోయారు మెడికల్ చెకప్కి. అక్కడ సొమ్మసిల్లి రియా ఆసుపత్రికి తీసుకుపోవడం కోసం కోర్టు పర్మిషన్ కోసం పోతే సొమ్మసిల్లి కింద పడిపోయిందట. మళ్ళీ తీసుకుపోయి హాస్పిటల్లో చెకప్ చేసి తీసుకొచ్చి మొత్తానికి అయితే తీసుకుపోయారు. అంటే అక్కడ ఉన్న న్యాయవాదులు వాళ్ళు అనేది దీంట్లో పెద్ద కేసు కాదు ఇది, 41A నోటీస్ ఇచ్చి కూడా ఆమెని వదిలేయచ్చు, కానీ ఎందుకో అరెస్ట్ చేశారు. అది కూడా కిరణ్ రాయల్ చెప్పిన కరెక్ట్ టైంకి కరెక్ట్ రోజుకి 2-3 రోజులు అరెస్ట్ చేస్తారని చెప్పిండు. మరి దీనికి ఆ కేసులో వచ్చి అరెస్ట్ చేయడానికి ఈయన చెప్పిన దానికి ఏమైనా లింక్ ఉందా, లేదా ఏనే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఏమైనా ఇచ్చిండా? సరే, ఎఫ్ఐఆర్ గతంలో అయింది, అది వేరే విషయం. ఈయన కరెక్ట్గా ఈ ఎపిసోడ్ వచ్చినప్పుడు వచ్చి అరెస్ట్ చేయడం అయింది. 2021లో కేసు అనేది ఓ చర్చ, తన వెనక పవన్ ఉన్నాడని కిరణ్ రాయల్ బెదిరించేవాడట అని కూడా చెప్తుంది. రైట్. గోరముద్ద పురుగులే పరమాన్నం, గోరుముద్ద అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్కీమ్ పెట్టిండు. స్కూల్లో చదివే పిల్లలకి మధ్యాహ్నం భోజనం లాగా ఉంటుంది అది. దాంట్లో మంచి మెనూ పెట్టి మంచి పౌష్టికాహారం పెట్టేదట గతంలో. ఇప్పుడు అది గోరుముద్ద కాస్త గోరముద్ద అయింది. పురుగులు, రకరకాల క్రిమికీటకాలు వచ్చే పరిస్థితి, పురుగుల భోజనం పెడుతున్నట్టు పిల్లల గొంతు దిగిన మధ్యాహ్న భోజనం. విశాఖ కలెక్టరేట్ ఎదుట తల్లిదండ్రులతో కలిసి విద్యార్థుల ధర్నా. రాష్ట్రంలో అన్ని స్కూళ్లకు ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యం బంద్. వంట ఏజెన్సీల్లో 40,000 మందికి పైగా తొలగింపు. 45,000 ప్రభుత్వ పాఠశాలలో అధ్వానంగా భోజనం. సగం మంది పిల్లలు దూరం. అన్నం నాసిరకంగా ఉన్నా వెరీ గుడ్ అంటూ ఉపాధ్యాయులతో నమోదు. గత ప్రభుత్వంలో ప్రత్యేక శ్రద్ధతో గోరుముద్ద. పిల్లలు ఇష్టానికి అనుగుణంగా వంటల్లో మార్పులు. సగటున 93% మందికే చేరువైన జగనన్న గోరుముద్ద. తమ పాఠశాలలో మధ్యాహ్న భోజనం సరిగా లేదని కొద్ది నెలలుగా అధికారులకు ఫిర్యాదు చేస్తున్న పట్టించుకోకపోవడంతో విశాఖ జిల్లా చిన్నగదిలి మండలం వాడపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సోమవారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట తల్లిదండ్రులతో కలిసి ధర్నాకు దిగారట. భోజనంలో వచ్చిన పురుగులను చూపిస్తున్న విద్యార్థి. ఇక పురుగులట. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉంది నాకు అంటాడు. లోకేష్ గారు నేను సంస్కరిస్తా విద్యా వ్యవస్థను అంటాడు. అరే, వాళ్ళకి పెట్టే బుక్కెడు అన్నం పెట్టలేని పరిస్థితులు ఉంటే ఏం సంస్కరిస్తారు మీరు? పేద పిల్లలు చదువుకునే 45,000 పాఠశాలలు ఉన్నాయి. వాళ్ళకి మధ్యాహ్నం ఒక బుక్కెడు బువ్వ, పురుగులు లేకుండా కాస్త శుద్ధమైన అన్నాన్ని పెట్టలేని పరిస్థితుల్లో మీరుంటే
ఏం సంస్కరిస్తారు, ఏం చేస్తారు? ఇక దీని గురించి ఆంధ్రజ్యోతి, ఈనాడులో పేపర్ ఉండదు. ఎందుకంటే వీళ్ళు పేద పిల్లలు, రెక్కాడితే డొక్కాడిన పిల్లలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించిన పిల్లలు కాబట్టి మన పిల్లలు కాదు కదా, మన వర్గాలు కాదు కదా, వాళ్ళు పురుగులు తింటేంది, పాములు తింటేంది, తేళ్ళు తింటేంది అనే పద్ధతిలో వార్తే రాయరు. మరి అది ఏం జర్నలిజం, అది ఏం పత్రికో తెలియదు కానీ మొత్తానికి రాయరు. ఇది వాళ్ళు ఇలా చంద్రబాబు నాయుడు గారు నాకు 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది, రాజకీయ అనుభవం ఉంది, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కుమారుడు ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ఉండు. ఈ విజన్ ఉంది, అనుభవం ఉంది, విజన్ ఉంది, అనుభవం ఉంటే పిల్లోళ్ళు తినే కనీసం బుక్కెడ బువ్వ శుద్ధంగా పెట్టలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు ఆ బువ్వ కోసం రోడ్డు ఎక్కి కలెక్టరేట్కి వచ్చే పరిస్థితికి వస్తే, మాకు అన్నం పెట్టే దాంట్లో పురుగులు ఉన్నాయి సార్, మమ్మల్ని పట్టించుకోండి అని కలెక్టర్ గారికి చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే మీ విజను, మీ అనుభవం, మీ సంస్కరణలు ఎడిపోతున్నాయి అనేది అలా ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. గత ప్రభుత్వ అక్రమాలపై సమాచారం ఇవ్వండి. ఎస్ఎల్బీసీ సమావేశంలో బ్యాంకర్లతో చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగస్వాములు కావాలని వినతి. హార్టికల్చర్, ప్రకృతి వ్యవసాయానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి. గత ప్రభుత్వ అక్రమాలపైన సమాచారం ఇవ్వండి అని బ్యాంకు వాళ్ళని అడుగుతున్నాయి. ఇంక సమాచారం మీకు ఇచ్చేది 5 సంవత్సరాల నుంచి మీరు బటన్లు నొక్కిండు, శ్రీలంక చేసిండు, ఆడ అక్రమాలు, ఏడు అక్రమాలు, జే ట్యాక్స్, ఈ ట్యాక్స్, ఆ ట్యాక్స్ అని చెప్తారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఏబిఎన్ రోజు వండి వార్చి వాళ్ళని అడిగితే చెప్తారుగా. మళ్ళీ మీకు సమాచారం బ్యాంకు వాళ్ళు ఇచ్చేది ఏముంటుంది అందులో? ఏబిఎన్ రాధాకృష్ణ గారిని 2 గంటలు కూర్చోబెట్టుకుని మొత్తం చరిత్ర చెప్తారు. అబద్ధాలను నిజం, నిజాలను అబద్ధం, ఏది పడితే అది రాశారు కదా. వాళ్ళ కాడ చాలా ఇన్ఫర్మేషన్ ఉండదు కదా. మరి ఇన్ఫర్మేషన్ ఉందా, అబద్ధ వార్తలు రాశారా అనేది కూడా ఇప్పుడు తెలవాల్సింది. చెప్తారు కదా, అయిపోద్ది కదా. మళ్ళీ బ్యాంకు వాళ్ళని పిలుచుకొని బ్యాంకు వాళ్ళతోని ఎస్ఎల్బీసీ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కాన్ఫరెన్స్లో ఏం మాట్లాడాలి? ఈ రాష్ట్రానికి ఏమైనా నిధులు వచ్చాయో, రైతులకు ఇచ్చేయో, రుణాలు ఇచ్చేయో వాటి గురించి మాట్లాడాలి. అది వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి గురించి ఏమైనా ఉంటే ఇవ్వండి నాకు ఇన్ఫర్మేషను అని. ఇక మీరు ముఖ్యమంత్రి అయింది జగన్మోహన్ రెడ్డి గురించో, ఆయన ప్రభుత్వంలో ఉన్న పెద్దల గురించో ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికే, ప్రజలకు సేవ చేయడానికే అనేది ఇక్కడ ప్రశ్న. అడుగుతుండే అక్కడ పోయి. మరి దావోస్ పోయి కూడా ఇదే అడిగారు ఏంది? దావోస్ పోయి కూడా 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఎంఓయూలు ఏం చేసుకోండి చెప్పండి అన్నారా, లేకపోతే మాతోనే ఎవరన్నా ఎంఓయూలు చేయించుకోండి అని చెప్పి అడిగారా? అనుమానం వస్తుంది. ఎందుకంటే 80 కోట్ల రూపాయలు దారి ఖర్చులని 80 పైసలు రాలే. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిండు కూడా, విధ్వంసం అయిన దాని తర్వాత ఓడొచ్చి పెట్టుబడి పెడతారు, మీరు ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చేసిన తర్వాత ఎట్లా అని ఇలా బ్యాంకు వాళ్ళ ముందు కూడా నెగిటివ్ క్యాంపెయినే చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. బ్యాంకు వాళ్ళ దగ్గర పోయి జగన్మోహన్ రెడ్డి అక్రమాలని చెప్పండి నాకంటే బ్యాంకు వాడు ఎట్లా రిసీవ్ చేసుకోవాలి వాళ్ళు? ఇది ఒక వార్త. ఇంకోటి 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయట. బడ్జెట్ సమావేశాలు 28న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందట. 24న స్టార్ట్ అయిన తర్వాత ఈ బడ్జెట్కి సంబంధించి ఇది ఘోర ముద్ద అయింది. రైట్. మార్గదర్శిని ఎందుకు వదిలేశారు? ఇంత పెద్ద ఆర్థిక కుంభకోణంపై ఈడీ ఎందుకు విచారణ జరగట్లేదు? మార్గదర్శిని ఎందుకు వదిలేశారంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇది సింపుల్ లాజిక్, అందులో ఏముంది? అందులో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండు, చంద్రబాబు నాయుడు గారి మద్దతుతోని కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. ఇక ఎందుకు వదిలేరు? అది వాళ్ళకి సంబంధించిన పత్రిక. ఈనాడు అనేది చంద్రబాబు నాయుడు గారి జీవితం మొత్తానికి సేవ చేసుకున్న పత్రిక. ప్రజలకు చేసిందో చేయలేదు కానీ చేసింది కాబట్టి ఇక ఆ మాత్రం ఈనాడుకి రిలేటెడ్గా ఉన్న మార్గదర్శికి ఇక సేవ చేసుకుంటారు. ఇక అది మనం అర్థం చేసుకోవాలి. మత్స్యకార సంఘ నాయకులకు తండేలు సత్కారం చేసిందట. తండేలు అని ఒక సినిమా వచ్చింది. ఆయన అక్కినేని నాగచైతన్య సినిమా హీరో అంటే యాక్టర్గా, సాయి పల్లవి దాంట్లో హీరోయిన్గా ఉంది. ఆ సినిమాలో ఏమైందంటే శ్రీకాకుళంలో ఉన్న ఈ మత్స్యకారుల వేటకు పోయే కార్మికులకు సంబంధించి సినిమా. ఆ నేపథ్యం వాళ్ళు ఇక్కడ సరైన జీవనభృతి లేక గుజరాత్లో ఉన్న ఓడరేవులకు పోయి అక్కడ మత్స్య వేటకు పోయేదట. వేటకు పోయిన సందర్భంలో ఏమైందంటే గుజరాత్ నుంచి ఆ బోట్లు వేసుకొని పోతుంటే ఎప్పుడైతే పాకిస్తాన్ బార్డర్లో ఎంటర్ అయ్యారో వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారు. 22 మందిని అరెస్ట్ చేసి తీసుకుపోయి జైల్లో పెట్టి చిత్రహింసలు పెడతా ఉంటారు. ఆ చిత్రహింసలు పెట్టే దాంట్లో ఆ నేపథ్యంతో తీశారు సినిమా.
ఆ చిత్రహింసలు పెడుతుంటే రకరకాల పొలిటికల్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కలవటం, ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు మా వాళ్ళని రిలీజ్ చేయండి అంటే అటుబడి ఇటుబడి బీజేపీ నాయకుడు ఒక ఆయన పట్టుకొని సుష్మా స్వరాజ్ దగ్గర తీసుకుపోతే ఆమె ఇనిషియేటివ్ తీసుకొని రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే తర్వాత ఆమె చనిపోయిన తర్వాత వాళ్ళ కూతురు ఇనిషియేటివ్ తీసుకొని మొత్తానికైతే రిలీజ్ చేపిస్తారు. దీంట్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి అక్కడ రాజాం ఏరియాలో పాదయాత్ర చేసినాడు ప్రతిపక్ష నాయకుడికి, ఆయనకు కూడా రిప్రజెంటేషన్ చేస్తే నేను అధికారంలోకి వచ్చి చూస్తాడు. ఆయన కొంత ఇనిషియేషన్ ఉంది, ఆయన ఇనిషియేషన్ తీసుకొని ఆయన కూడా కేంద్రంతో మాట్లాడిండు. ప్లస్ ఆ 22 మంది ఆ రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత వాళ్ళ బతుకు తెరువు కోసం మనిషికి ఒక 5 లక్షల రూపాయలు చొప్పున పరిహారం కూడా సహాయం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఆయన గురించి చూపించలేదు అనేది ఒక టాక్ వచ్చింది. ఆయన గురించితో పాటు 22 మంది సభ్యులలో వీళ్ళని రిలీజ్ చేయడానికి ముఖ్యంగా పాత్ర పోషించిన అక్కడ స్థానికుల పాత్ర కూడా చూపించలేదు అనే దాంట్లో వస్తే ఆ విమర్శని ఆ విమర్శకు కౌంటర్గా ఏం చేశారంటే దానికి సంబంధించిన మత్స్యకారులు మొత్తాన్ని 22 మందిని పిలిచి సన్మానం చేశారు నిన్న. ఈ టీం తండేల్ సినిమా టీము మొత్తం సన్మానం చేసింది. పాకిస్తాన్ జైలు నుంచి మత్స్యకారులు విడుదలయ్యేందుకు తీవ్రంగా కృషి చేసిన మత్స్యకార సంఘ నాయకుల్ని తండేల్ చిత్ర యూనిట్ సోమవారం హైదరాబాద్లో సత్కరించింది. అంటే పాకిస్తాన్ జైలు నుంచి మత్స్యకారులను విడుదలయ్యేందుకు తీవ్రంగా గురి చేసిన మత్స్యకార సంఘం నాయకుల్ని సత్కరించింది. ఆ నాయకుల గురించి చెప్పలేదట. సినిమాల్లో హీరోయిన్ పాత్రలను ప్రధానంగా తీసి 22 మంది మత్స్యకారుల విడుదలకు కృషి చేయడమే కాకుండా నాటి సీఎం జగన్ వద్దకు ఢిల్లీ వరకు బాధిత కుటుంబాలను తీసుకెళ్లడంలో ప్రధాన పాత్ర పోషించిన వారికి గుర్తించలేదన్న విమర్శలు ఎక్కువ అవడంతో సాక్షి తదితర మీడియాలో వార్తలు రావడంతో తండేల్ చిత్రం యూనిట్ స్పందించింది. మత్స్యకార సంఘ నాయకులకు ఆహ్వానం పలికింది. వీరి కోసం హైదరాబాద్కు ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేసి తీసుకువెళ్ళింది. మత్స్యకార సంఘ నాయకులు సర్పంచులైన మోగి గురుమూర్తి, కారి తాతారావు, కోనాడు నరసింహరావు ఇట్లా సో మొత్తాన్ని సన్మానం చేశారు. అంటే లోపలికి పోయిన 22 మందిని ఇడిపీయటానికి ప్రయత్నం చేసిన సర్పంచ్ కానీ మత్స్యకార సంఘం ప్రెసిడెంట్ కానీ నాయకులను కూడా గుర్తించలేదు సినిమాలో కాబట్టి అని ఒక విమర్శ వస్తే ఆ విమర్శ కౌంటర్గా వాళ్ళు సత్కరించుకున్నారట నిన్న. ఇది ఒక వార్త. రైట్. ఇక లక్ష్మిని అరెస్ట్ చేసిన పోలీసులు కిరణ్ రాయల్ బాధితురాలు ఆమె నిన్న జైపూర్ పోలీసులు వచ్చి మహిళా పోలీసులు కూడా వచ్చారు. ఆ నుంచి అరెస్ట్ చేసి ఎక్కించుకొని పోయారు. లడ్డూపై బాబు ఆరోపణలు ఆయన మెడకే చుట్టుకుంటున్నాయి. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు నేను చెప్పిండు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన అసత్య ఆరోపణలు ఆయన మెడకే చుట్టుకుంటున్నాయి అని వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. సిట్ దర్యాప్తు, అరెస్టులు, టెండర్ల ఉల్లంఘనలపైన తప్ప నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా అన్న దానిపై కాదని తెలిపారు. దీంతో ఈ వ్యవహారం నుంచి బయటపడాలని బాబు ప్రయత్నిస్తున్నానని, ఆయన బయటపడేసేందుకు ఈనాడు ఆంధ్రజ్యోతి ఆపసోపాలు పడుతున్నాయని చెప్పారు. అంబటి రాంబాబు సోమవారం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనడానికి ఆధారాలు ఎన్ని చెప్పారు. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం పవిత్రమైన లడ్డూ ప్రసాదంపై ఆరోపణ చేశారని అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మొత్తానికి లడ్డూలో కలిపే నెయ్యిలో కల్తీ జరిగింది. దాంట్లో ఆవు కొవ్వు, జంతువుల యొక్క అవశేషాలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు ఒక కాన్స్టిట్యూషనల్ పదవిలోని ముఖ్యమంత్రిగా ఒక పబ్లిక్ మీటింగ్లో చెప్పిండు. పబ్లిక్ మీటింగ్లో అసలు అది ఎన్ని కోట్ల మంది మనోభావాలకు సంబంధించిన విషయం, హిందూ మనోభావాలకు సంబంధించిన, ప్రపంచంలో ఉన్న హిందూ మనోభావాలకు సంబంధించిన విషయం అనేది ఇంత కూడా అసలు వెనక ముందు ఆలోచించుకొని రాజకీయ కోణంలో జగన్మోహన్ రెడ్డి నేను ఏదో టార్గెట్ చేసినా ఇరికించవచ్చు అని ప్రయత్నం చేసిండు సెంటిమెంట్. కానీ అది అడిదిరిగిడిదిరి ఆయన మెడకే చుట్టుకుంది. అసలు ఏ రకంగా కామెంట్ చేశారు మీరు? ఎప్పుడో వాడిన లడ్డూలో కల్తీ ఉందని ఇప్పుడు ఎట చెప్పగలుగుతున్నారు? ఏ బేసిస్లో చెప్పారు? ఏ ల్యాబ్ రిపోర్ట్ ఉందంటే ఆధారాలు లేవు. మొత్తానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ ఆధ్వర్యంలో సిట్ వేశారు. ఇప్పుడు అడిదిరిగి ఆ కల్తీని ఆయన మెడకే చుట్టుకుంటాడు. దాని నుంచి ఎట్లా బయటపడాలని రకరకాల విన్యాసాలు చేస్తున్నాయి ఆంధ్రజ్యోతి, ఈనాడు వీళ్ళంతా. నెక్స్ట్ ఆంధ్రప్రభ చూద్దాం. రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలి, రైతుల ఆత్మహత్యలకు అవకాశం ఇవ్వద్దని బ్యాంకర్లతో చెప్పిండు. రైతులకట విరివిగా రుణాలు ఇవ్వాలి, రైతుల ఆత్మహత్యలకు అవకాశం ఇవ్వద్దు అన్నాడు. ఒక బ్యాంక్ వాళ్ళలోని రైతుల ఆత్మహత్యలు ఆగవు. రైతు పండించిన పంటకి సరైన గిట్టుబాటు ధర ఇవ్వాలి, రైతులకి పంటకి గిట్టుబాటు ధర ఇవ్వాలి సరిగా, వాళ్ళకి కావాల్సిన సబ్సిడీలు ఇవ్వాలి, ప్రభుత్వం మంచిగా ఆదుకోవాలి,
ఏదైనా వరదలు వచ్చినా, అనావృష్టి అతివృష్టి వచ్చినా ఆదుకోవాలి. రైతు బీమా అనేది ముఖ్యమైన ఇంపార్టెంట్. ఆ రైతు బీమా ప్రభుత్వమే రైతుల పక్షాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పే చేసేది. దాన్ని ఇలా చేతులు ఎత్తేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మీరే పే చేసుకోవాలంటున్నారు. ఇగో ఇట్లాంటి రైతుల్ని ఆదుకోవాలంటే ప్రభుత్వమే బీమా పే చేయాలి. చేస్తే అప్పుడు ఏదైనా నష్టపోయినా వాళ్ళు ఆత్మహత్యల దాకా రాదు. బ్యాంకు వాళ్ళని పిలిచి మీరు రైతులకు రుణాలు బాగా ఇవ్వాలి, రైతు ఆత్మహత్యలు నిర్వహించాలంటే వాళ్ళు ఏం చేస్తారు? ముఖ్యమంత్రికి మీరుండి బ్యాంకు వాళ్ళు ఆపుతారు రైతుల ఆత్మహత్యల్ని. అవకాశం ఇవ్వద్దంటే రైట్. ఇది ఒక వార్త. శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి కేసు డొంక కదిలింది. అంతా డొల్ల, డైరీ కంపెనీల మాయాజాలం. సిట్టు దూకుడుతో 4 నిందితుల అరెస్టు, అదుపులో మరో 13 మంది. నేడో రేపు అరెస్టు. అసలు సూత్రధారులు గుర్తించే పనిలో సిట్టు బిజీగా ఉందట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయోమయంలో ఉండు. ఇది అటు చేసి ఇటు చేసి నేనేసిన సిట్టు ఏదో చేద్ది అనుకుంటే మొత్తానికి నా మెడగా చుట్టుకుంటుందా అనేది ఆయన భయంలో ఉన్నట్టు అనిపిస్తుంది. రైట్. ఇది దక్షిణాది రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన 12 నుంచి 4 రోజుల పాటు దేవాలయాల సందర్శనట. దక్షిణాది రాష్ట్రాలు కేరళ, తమిళనాడు ఇట్లా రాష్ట్రాల్లో ఈ నెల 12 నుంచి 14 వరకు పవన్ కళ్యాణ్ గారు టూర్ వేస్తాడట. దేవాలయాలు తిరుగుతుండు, పుణ్యక్షేత్రాలు. మరి ఆయన పర్సనల్ అని ఆయన చెప్తుండు. కానీ ఇది ఒక బీజేపీ పార్టీ స్టాండ్ వ్యూహము. రేపు తమిళనాడులో, కేరళలో ఇట్లా ఎన్నికలు ఉంటే అక్కడ హిందూ భావజాలని పవన్ కళ్యాణ్ ఫేస్ వాల్యూని వాడుకోవాలనే ఉద్దేశంతోనే దక్షిణాది రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ని తిప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ దైవ దర్శనం పేరుతోని రాజకీయాలకి దాన్ని లింక్ చేసే విధంగా ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటుంది బీజేపీ పార్టీ వ్యూహం. ఇది బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహం ప్రకారమే దక్షిణాది రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు చర్చ ఎప్పుడు జరగలే, ఇట్లా దేవుడి దగ్గరికి వెళ్తారని కూడా అనూహ్యంగా జరిగింది. ఇది ఒక వార్త. రైట్. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి దిశ పేపర్ చూద్దాం. అది ధర్మ పరిరక్షణపై దాడే, అర్చకుడు రంగరాజన్పై దాడిని ఖండిస్తున్న పవన్ కళ్యాణ్ గారు చెప్పిండు. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పలే, అక్కడున్న డిప్యూటీ సీఎం చెప్పిండు కానీ సీఎం చెప్పలే. ఇక్కడ ఉన్న సీఎం ఫోన్లో మాట్లాడండి అర్చకుడితోనే. అర్చకుడు పైన రామరాజ్య స్థాపన పేరుతోని పోయి దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన సందర్భంగా చాలామంది పొలిటికల్ లీడర్లు ఇక్కడ కేటీఆర్తో సహా పోయి పరామర్శించారు. ఆ చేవెళ్ళ ఎమ్మెల్యే పోయి పరామర్శించి ముఖ్యమంత్రి గారితో ఫోన్లో మాట్లాడించిండు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కూడా మాట్లాడి ఇది ధర్మ పరిరక్షణ పైన దాడే, అర్చకుడు రంగరాజన్పై దాడిని ఖండిస్తున్నా, ధర్మ పరిరక్షణకు ఆయన ఎంతో కృషి చేస్తున్నారు, నిందితులను తెలంగాణ ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని ఆయన అడిగిండు. మొత్తానికి ఇది ఒక వార్త. రైట్. ప్రజాప్రతినిధులపై 5,000 కేసులు పెండింగ్ ఉన్నాయట. 42% లోక్సభ సభ్యులపై క్రిమినల్ కేసులు. కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులపై 30 ఏళ్లుగా పెండింగ్ కేసులు. క్రిమినల్ నేరాలకు పాల్పడిన ప్రజాప్రతినిధులపై జీవితకాలం నిషేధించాలన్న బిల్లు. కేసు ఉంటే ఉద్యోగమే రాదు, కానీ మంత్రి మాత్రం అవ్వచ్చు. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. వాస్తవం ఇది. ప్రజాప్రతినిధులపైన 5,000 కేసులు పెండింగ్ ఉన్నాయట. ఇప్పుడున్న ఇన్ హౌజ్లో, పార్లమెంట్ హౌజ్లో 42% మంది, అంటే 100కి 42 మంది కేసులు ఉన్నోళ్ళు, క్రిమినల్ కేసులు ఉన్నోళ్ళు ఉన్నారట. 30 సంవత్సరాల నుండి కొన్ని కేసులు పెండింగ్ ఉన్నాయట. సుప్రీంకోర్టు జడ్జి గారు నిన్న కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వాస్తవం అది. మరి భారతదేశం దౌర్భాగ్యమా, ప్రజాస్వామ్యంలో ఇది ఒక భాగమా, మన భారత రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు తెలియదు. కానీ ఒక క్రిమినల్ కేసు ఉంటే ఒక ప్యూన్ ఉద్యోగానికో 4th క్లాస్ ఎంప్లాయీకి కూడా ఎలిజిబిలిటీ లేదు. ఒక క్రిమినల్ కేసు ఉంటేనే, కన్విక్షన్ కూడా అవసరం లేదు. కానీ 100 క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తులు ఇలా మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతున్నారు. వాళ్ళు చట్టాలు చేస్తారు. అంటే కేసులు ఉన్నోడు ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ, ఎంపీ కావచ్చు. కేసులు ఉన్నోడు ఉద్యోగానికి పనికిరాడు. ఈ కేసులు ఉన్నోడే మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా ఉండి ఈ అధికారులని మానిటర్ చేస్తారు, పెత్తనం చేస్తారు అధికారులపైన, క్లీన్ చిట్ ఉన్న అధికారులపైన. మరి ఇది ఎట్లా వ్యవస్థ అని సుప్రీంకోర్టు నిన్న ఐడెంటిఫై చేసింది. ఇది వాస్తవం కూడా. కేసులు ఉన్నప్పుడు ఉద్యోగానికి పనికిరానప్పుడు ప్రజాసేవకు ఎట్లా పనికొస్తారు? కేసులు ఉన్నప్పుడు ఉద్యోగానికి పనికిరానప్పుడు ప్రజలపైన పెత్తనం చేయడానికి ఆయనకు పదవి ఎట్లా ఇస్తారు? చట్టాలు చేయడానికి చట్టసభలో సభ్యుడు ఎట్లా అవుతాడు? ఇవ్వద్దు కదా. కానీ ఇలా దేశంలో 42% మంది వాళ్ళే ఉన్నారు. వాళ్ళు చట్టసభలో కూర్చొని చట్టాలు చేస్తున్నారు.
మరి ఏం చట్టాలు చేస్తారో అవి ఎట్లా ఉపయోగపడతాయి మనకు అర్థం అవ్వాలి ఇప్పుడు. రైట్. ఇది ఒక వార్త దిశకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. గాలి మేడలట, పట్టాలు ఇచ్చారు, స్థలం ఇవ్వలేదు, పేదలకు జగనన్న మోసం. 25,000 మందికి పైగా గగ్గోలు. బెజవాడలోనే 2,000 మంది ఇళ్ల లబ్ధిదారుల జాబితాల పేర్లు, ఆ స్థలం మాత్రం భూమి మీద లేదు. కొత్తగా మరో అవకాశం లేదు. దిక్కుతోచని పట్టాదారులు ఆదుకోవాలని కూటమి సర్కారుకు మొర. గాలి మేడలు కట్టారు, పట్టాలు ఇచ్చారు, స్థలం ఇవ్వలేదు అంటున్నాను. మరి ఇది ఎంతవరకు నిజం అనేది ఆంధ్రజ్యోతి రాసింది కాబట్టి అంత ఈజీగా నమ్మటానికి లేదు. ఎందుకంటే ఆంధ్రజ్యోతి ఏది అబద్ధమో ఏది నిజమో ఇక మనం క్రాస్ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి, ఒక రియాలిటీని చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆంధ్రజ్యోతి ఈనాడు. మరి గాలి మేడలు ఆయన కట్టి పట్టాలు ఇవ్వకపోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉండు కదా, పేదల పార్టీ బీసీల పార్టీగా అయ్యొచ్చు కదా. అంటే గాలి మేడలో సూపర్ 6 పేరుతో కూటమి కట్టినట్టే జగన్మోహన్ రెడ్డి కూడా కట్టిండి అనుకొని ఆంధ్రజ్యోతి అనుకుంటుందా అనేది ఒక డౌట్. గాలి మేడలు కట్టించారు కదా ప్రజలతోని, మేము వస్తే తల్లికి వందనం, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం పిల్లలకి, అన్నదాత సుఖీభావ పేరుతోని 20,000 ఇస్తా ఎకరానికి, ఇవన్నీ చెప్పారు కదా. గాలిమేడలు కట్టించారు కదా, ప్రజలు గాలిమేడలు కట్టుకొని ఓట్లు వేసారు ఇలా కూటమికి. చివరికి ఏమైంది, ఆ గాలిమేడలని కుప్పకూల్ని ఇప్పట్లో లేదు, అన్నదాత సుఖీభావ లేదు, తల్లికి వందనం లేదు, మేము చాలా వేరే బిజీలో ఉన్నాం అని చెప్పే పరిస్థితికి వచ్చింది. మరి దేన్ని గాలిమేడలు అనాలి? సూపర్ 6 గాలిమేడల, సూపర్ 6 పేరుతోని ఊహల్లో విహరింపజేసిన ప్రజల్ని వాటిని గాలిమేడలు అనాలా? లేదా ఇక్కడ పట్టాలు ఇచ్చిండు, పట్టా కాగితం ఉంది, భూమి లేదని మీరు అంటున్నారు. కానీ ఆంధ్రజ్యోతి రాస్తే నమ్మటానికి వీల్లేదు, మనం ఫిజికల్గా పోతే తప్ప తెలియదు. ఎందుకు నమ్మటానికి వీల్లేదు అంటామంటే చాలా వార్తలు అంటాం. నిన్న కూడా వార్త రాశారు, జగన్మోహన్ రెడ్డి కేసులను తొందరగా పరిష్కరించాలి అని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేసినట్టు రాశారు. కానీ జగన్మోహన్ రెడ్డి కేసు గురించి కాదు ఆయన వేసింది. ఒక ఆయన ఎప్పుడో 2016లో పిల్లి వేసిండు, ఒక అడ్వకేటు వైష్ణవి ఉపాధ్యాయ అని. ఏం వేసిండు ఆయన? తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తుల్ని, కన్విక్షన్ అయిన వాళ్ళని జీవితకాలం పాటు ఎలక్షన్స్లో పోటీ చేయకుండా ఉండేదానికి ఆర్డర్స్ ఇవ్వండి అని వేసిండు. దానిపైన మొన్న విచారణ జరిగింది. విచారణ సందర్భంలో ఒక ఏదైతే కోర్టుకి హెల్పర్గా అమీక్యూరియస్ ఉంటారో ఆ అడ్వకేట్ ఇచ్చిన ఒక నివేదిక చదివింది. దాంట్లో 42% మంది పార్లమెంట్లో ఉన్న సభ్యులు కేసులలో ఉన్నారు. 5,000 కేసులు ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి. వీటిని తొందరగా పరిష్కరించాలి. ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో దేశవ్యాప్తంగా, అది చంద్రబాబు నాయుడు గారా, జగన్ గారా, రేవంత్ రెడ్డి, కేసీఆర్, ఇట్లా XYZ ఎవరైనా కావచ్చు, 5,000 కేసుల పెండింగ్లు తొందరగా తేల్చాలి అని చెప్పింది. కానీ ఆంధ్రజ్యోతి ఏం రాశాడు? జగన్మోహన్ రెడ్డి కేసును తొందరగా తేల్చాలని సుప్రీంకోర్టు చెప్పింది అని రాశారు. మరి ఏమి రాశారు, ఏం అబద్ధం? జగన్మోహన్ రెడ్డి ఒకటి కాదు, చంద్రబాబు నాయుడు గారి కేసులు ఉన్నాయి, దాంట్లో ఇంకా వేరే వాళ్ళ కేసులు కూడా ఉన్నాయి. అందుకే ఈ గాలిమేడలు నమ్మటానికి వీల్లేదు, ఈ గాలిమేడల వార్తల లెక్క మనం అనుకోవాలి అని మనం అనుమానం అవుతుంది. తీసుకోవాలి, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. నేర ప్రజాప్రతినిధులపై శాశ్వత నిషేధం, మీ అభిప్రాయం చెప్పండి, కేంద్రానికి ఈసీకి సుప్రీం ఆదేశాలు. ఇగో ఇదే నిన్న రాసింది కూడా. శిక్ష పడిన వారిని పార్టీ పదవిలో ఉండరాదని చెబితే వారు తమ భార్యల ద్వారానో మరెవరినో ద్వారానో రిమోట్ కంట్రోల్తో పార్టీని నడిపిస్తారు. అందువల్ల అన్ని రకాల పరిస్థితులను ఊహించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. మేము తీసుకుని నిర్ణయం లోపభూయిష్టంగా ఉండరాదు. అలా ఉంటే తీర్పు ఎలాంటి ప్రభావం చూపపోగా వ్యవస్థపై ప్రజలు మరింత విశ్వాసం కోల్పోతారని సుప్రీంకోర్టు నిన్న చెప్పింది. మొత్తానికి తీవ్రమైన నేరారోపణలు ఉన్న వాళ్ళు శాశ్వత నిషేధం కావాలని ఆయన వైష్ణవి కుమార్ ఉపాధ్యాయని 2016లో పిల్లి వేసిండు. ఆ పిల్లి పైన నిన్న విచారణ జరిగింది. జగన్ భారతీయ ఆరోపణలను ఖండిస్తున్న రాజకీయ ఉద్దేశాలు కారణాలతోనే జగన్ కేసు వేశారు. ఇది ఎక్కడ చెప్పలే, మరి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినట్టు రాసిండు ఆంధ్రజ్యోతి. నేషనల్ ట్రిబ్యునల్ ఉంది, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అని ఒకటి ఉంది. అందులో వాళ్ళు కౌంటర్ వేశారు. ఆ కౌంటర్ను బయట తీసుకొచ్చి వార్త రాసిండు ఆంధ్రజ్యోతి పేపర్. విజయమ్మ గారు, షర్మిల గారు ఇద్దరు కలిసి ఒక కౌంటర్ వేశారు. వాళ్ళకున్న కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తుల పంపకాల కేసు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఉంది. ఆ ట్రిబ్యునల్ వేసిన కౌంటర్ కాగితాన్ని పట్టుకొచ్చి జగన్ భారతీయ ఆరోపణలు మేము ఖండిస్తున్నామని, ఖండించినట్టు జడ్జిలు కోర్టులలో లేరు, ఖండిస్తున్నామని ఒప్పుకోవట్లేదు అంటారు.
దీనికి వార్త రాసిండు. ఇగో అందుకే క్రాస్ చెక్ చేసుకోవాలి ఆంధ్రజ్యోతి రాస్తే అని చెప్పాల్సిన పరిస్థితి అందుకే వచ్చింది. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. రైట్. డ్రైవర్లే డైరెక్టర్లట, కల్తీ నెయ్యి గుట్టు రట్టవగానే సంస్థ మాయాజాలం, అక్రమాలు బయటకు రాకుండా సెల్ ఫోన్ల ధ్వంసం, పేరు ఏఆర్ డైరీది, ఉత్తరాఖండ్లోని బోలేబాబా నుంచే నెయ్యి సరఫరా. ఇది డ్రైవర్లేనట, డైరెక్టర్లు, ఆ ట్యాంకర్లు నడిపే డ్రైవర్లు. రైట్. వార్తలు రాస్తే విషం చిమ్ముతారా? విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ బైరెడ్డి శబరి, వార్తలు రాస్తే విషం చెమ్మరు, అవాస్తవాలు రాస్తే విషం చెమ్ముతారు. ఎస్, అది ఈనాడైనా ఆంధ్రజ్యోతి అయినా సాక్షి అయినా అవాస్తవాలు రాయొద్దు. అవాస్తవాలను వార్తలు ఎట్లా అంటారు? వాస్తవాలు రాస్తే వార్తలు అవుతాయి. అవాస్తవాలు మీ వ్యక్తిగత ఎజెండాలు రాసి ప్రజల మీద రుద్దితే ప్రజల విషయమే చెబుతారు. ఇది ఈనాడు. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.